మొదలు పెట్టేద్దాము బోల్డ్ కాయిన్స్ ఇచ్చేటువంటి గోల్డెన్ ఆఫర్. గోల్డెన్ ఆఫర్ ఆడడానికి రెడీ? ఎక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళని పిలవాలి కాబట్టి ఫస్ట్ నందు కమ్. రెండు బార్స్ బయటికి తీసేస్తే 80 కాయిన్స్ వస్తాయి నందు. ఇక్కడ మేనేజ్ చేయడం కుదరదు, ఖచ్చితంగా ఆడాలి. టీవీలో చూసినంత ఈజీ కాదు. ఏమనిపించింది టీవీలో చూసినప్పుడు? అది ఏమంటారు అంత బరువు ఉంటుంది అనుకున్నా. బరువు ఉంది కదా. కమాన్ నందు. చూడు పూజ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తుందో నిన్ను. నందు ఒక్కటే నందు. యు కెన్ డు ఇట్ నందు. నందు కమాన్. నందు మైండ్ వాయిస్ ఏంటో తెలుసా? మీకుందిరే మీకుందిరే అందరికి ఉంటుంది. వచ్చింది. 30 కాయిన్స్ అయితే వచ్చాయి, అది కూడా ట్రై చేయి. అసలు లేస్తుంది లేస్తుంది. నించోబెట్టి ఫస్ట్ దాన్ని. అది నించోట్లేదు. చూసావా నించుంది? ఏది అవ్వదు, మనం ప్రయత్నించాలి అంతే. మరి ఇంత బరువు పెడతారా? మరి అన్ని కాయిన్లు పెడతారా అని అడగలేదా ఎప్పుడు? అంతే, తీసుకో చేతిలోకి తీసుకో. అది బరువుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక ఉంటుంది మీకుంటది. చాలా 30 పాయింట్స్ చాలా నాకు. చాలా. అయ్యో వాళ్ళు ఎవరైనా 80 తీస్తారంటే నువ్వు వెనక్కి పడిపోతావు స్కోర్ లో. ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు కదా. ట్రై చెయ్యి. చాలా, మనకి 30. ఓకే 30 కాయిన్స్. సో నాకు చాలా 30 అనుకొని అది 30 తీసుకుని వెళ్ళిపోయింది నందు. సో నెక్స్ట్ లీడింగ్ లో ఉన్నది పూజ, నువ్వే. నువ్వు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. -10 కాయిన్స్. ఇప్పుడు ఏంటి పూజకు ఉంటుందంటావా? ఉంటుంది, బానే ఉంటుంది. బానే ఉంటుందా? నాకు ఉంటుంది. ఉంటదంట నీకు. ఇప్పుడు మరి ఏముంటుందో చూద్దాం. కమాన్ పూజ. తీసేయ్. ఉందా? ఉన్నట్టేనా లేనట్ట? నువ్వు తీయలేదా? అయ్యయ్యో. ఇప్పుడు ఆడు. కంగారు లేదు, ప్రశాంతంగా ఆడుకో. నువ్వు తీయగలవు దాన్ని. అలా అరచేతి మీద పెట్టుకుని జాగ్రత్తగా బయటికి లాగే. సింపుల్ అంతే. 30 కాయిన్స్. ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు కూడా లేదా? అలా ఎలా? ఇప్పుడు ఉండాలి. అది రావట్లే. ఇప్పుడు కూడా ఏం లేదనుకుంటా. ఈజీ కాదు గేమ్ అంటే. టీవీలో చూసినప్పుడు చక్కగా మా వాళ్ళు నీట్ గా చూపించేసరికి అసలు ఎంత ఈజీయో అనుకుంటారు కదా. ఇక్కడికి వచ్చి ఆడేటప్పుడు నిజంగానే తెలుస్తుంది. ఊరికి అట్టముక్కలు అనుకున్నావు కదా నువ్వు టీవీలో చూసినప్పుడు. ఇదేంటి ఇంత కేజీగా ఉంది? స్ట్రైట్ పెట్టు, స్ట్రైట్ పెట్టు. నువ్వు తీసేది కరెక్టే, స్ట్రైట్ గా పెట్టు చేతి పైన. అలా రాదు పూజ, చేతి మీద పెట్టుకో ఫస్ట్. గుడ్ లక్ నెక్స్ట్ టైం. అమ్మో చాలా బరువు ఉన్నది. ఐస్కాంతం కూడా ఏంటి? అయస్కాంతమా? అయస్కాంతం కూడా అంత బరువుగా ఉండదేమో. ఉంటుంది. ఆ సైజ్ అయస్కాంతాలు కూడా ఉంటాయి. దానికంటే డబ్బులు ఉంది. దానికంటే డబ్బులు ఉందా? సరే మొత్తానికి 30 వచ్చినాయి. ఇగోని గాజు 30 కాయిన్స్. మనసా ఇప్పుడు నువ్వే ఆడాలి. ఆడాలంటే -20 కాయిన్స్. మానసకి ఎందుకు గట్టిగా ఉంటది అనిపిస్తుంది నాకు. చాలా గట్టిగా ఉంటుంది. బక్క పీస్ అంతేనా? సాంప్రదాయిని
ఇదే ఎంత గట్టిగా మానస నీ అడ్వాంటేజ్ నువ్వు సరిగ్గా వాడుకుంటే రెండు బయటికి తీసేచ్చు తెలుసా, చాలా ఈజీగా. ఆ బక్క చేతులు ఉన్నాయి కాబట్టి బార్ చక్కగా పడుతుంది. వెయిట్ ఎక్కువ తక్కువ కానీ బరువుగా ఉందా మానస? ఏం కాదులే. ఇందాక చూసినంత ఈజీ అసలు. ఒక్కసారి మేడం ని చూసుకొని మానస అలానే వచ్చేస్తుంది. దాన్ని చూస్తేనే రావట్లేదు, నన్ను చూస్తే మిమ్మల్ని చూసిన ఏదైనా వచ్చేస్తుంది. చూడడానికి పక్కగా ఉంది. నీకు వేయాల్సిందే, నీకు అది వేయాల్సిందే. ఏంటో ఆడుకుంటున్నావు కదా అంత, నువ్వు కొంచెం అటు ఇటు. అసలు వెయిటే లేపలేకపోతున్నా నేను. రెండు చేతులు పట్టి ఈ బరువు లేపలేదా ఇప్పటిదాకా నువ్వు అసలు? సెకండ్ బార్ ఒకసారి ట్రై చేయి. దా ఫస్ట్ అయిపోయింది, టైం అయిపోయిందా. అలా ఆడుకుని 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 మా సాంప్రదాయం వెళ్ళిపోతుంది. ఓకే, వెల్ ట్రైడ్, గో. అసలు నీలా ఉన్న వాళ్ళైతే మొత్తం రెండు టబ్బకన అలా తీసి బయటపడేశారు తెలుసా, అంత ఈజీగా తీస్తారు. వెయిట్ వస్తలేదు అక్క. ఓకే, మాకు 20 కాయిన్లు ఇచ్చావు, థ్యాంక్ యూ మాన్సా. దీపిక, నీ దగ్గర కూడా 20 తీసుకుంటున్నాము. నువ్వు 80 తీసుకెళ్తావా లేదా అనేది నీ చేతిలో ఉంటుంది. ఓకే, -20 కాయిన్స్ తీసేయి. తీయాలన్నమాట. ఇంకొకటి కూడా తీసే దీపిక. కమాన్, అంతే, అలానే స్ట్రైట్ చేయి, తీసి. వెరీ గుడ్, అంతే అంతే అంతే, పడేకు. అలాగే తీ, కొంచెం సేపు బ్యాలెన్స్ చేయి. మామూలుగా పొడుగు చెడు అమ్మాయిలకు నేను హెల్ప్ చేయను, కానీ నువ్వు బాగా కష్టపడుతున్నావు కాబట్టి కొంచెం దాన్ని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ హెల్ప్ తీసుకుని లాగు బయట. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా దీపిక నువ్వు మానసాకి? మానసక నాలా కష్టపడు. లేదు, వెయిట్ ఎలా లేస్తుంది అసలు, నిజంగా ఇంపాసిబుల్ అనిపిస్తుంది. చాలా ఈజీగా తీసేసి చూపించింది. నేనే తీస్తా అనుకుంటున్నా. అందరినీ చూసి ఎలా తీయాలో లాస్ట్ నువ్వు చూసుకొని తీసావు కదా. ఈసారి లాస్ట్ వీళ్ళని పిలుద్దాం, అప్పుడు అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఫ్రీగా ఆడేస్తున్నారు కదా, లాస్ట్ 20 కాయిన్లు ఇచ్చి ఆడాలి కదా. ఈసారి లాస్ట్ పిలుద్దాంలే పూజని. సో ఇప్పటికైతే 80 కాయిన్స్ యాడ్ అయిపోయాయి దీపిక. అండ్ గోల్డెన్ ఆఫర్ పూర్తయిపోయేసరికి లీడింగ్ లో ఉంది నందు విత్ 400 కాయిన్స్. అండ్